రుజ్భెన్ భరూచ మన శ్వాసే మన ప్రాణశక్తి. మన చుట్టూ విస్తరించి ఉన్న గాలి మన శ్వాసగా మారి మన శరీరంలోకి ప్రవేశించి ఒక లయబద్ధమైన అనునాద ప్రక్రియ ద్వారా ప్రాణశక్తిగా మారుతుంది. గత అనేకానేక జన్మలకు సంబంధించిన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక తలాలకు సంబంధించిన కర్మఫలితాలు నాడులపై అవరోధాలుగా నిక్షిప్తమై ఉంటే శ్వాస వీటన్నింటినీ శుద్ధి చేస్తుంది. కనుక శరీరానికి కనీసావసరాలైన నీరు, ఆహారం లేకుండా కూడా మనం కొన్ని రోజులపాటు జీవించగలమేమో కాని శ్వాస అన్నది లేకుండా మనం ఒక్క క్షణం కూడా జీవించలేము. కనుక మనం శరీరపరంగా ఎంతగా శ్వాసమీద ధ్యాస ఉంచుతూ ఉంటామో ఆత్మపరంగా అంతటి భగవత్ తత్వానికి దగ్గరవుతూ ఉంటాం. మనం ఎంతగా భగవత్ తత్వంతో అనుసంధానమవుతూ ఉంటామో అంతగా ఆ భగవంతుడి లక్షణాలతో విలసిల్లుతుంటాం. ఈ సంగతిని మళ్లీ గుర్తుకు తెచ్చుకోవాలంటే మనం చేయవలసిందల్లా మన ప్రాపంచిక పనులను అవసరం ఉన్నంత మేరకు చేసుకుంటూనే కాస్త తీరిక సమయం దొరికినా శ్వాసపై ధ్యాస ఉంచుతూ ఉండాలి. హాయిగా కూర్చుని కళ్ళు రెండూ మూసుకుని సహజ సిద్ధంగా జరుగుతోన్న ఉచ్ఛ్వాస, నిశ్వాసలను ఆహ్లాదంగా గమనిస్తూ ఉంటే అవి ఎలా మన శరీరంలో అద్భుతాలను సృష్టిస్తూ ఉన్నాయో మనకు అర్థమవుతుంది. మన చుట్టూ వాతావరణంలో ఉన్న గాలి, ఆక్సిజన్ శ్వాస రూపంలో మన నాసికా రంధ్రాల గుండా లోనికి ప్రవేశించి ఉచ్ఛ్వాసగా మారి ముందుగా నుదుటి భాగంలోని రెండు కనుబొమ్మల మధ్యకు వచ్చి చేరుతుంది. అక్కడి నుంచి అది మెల్లమెల్లగా క్రిందికి ప్రయాణిస్తూ కళ్ళు, ముక్కు, చెవులను దాటుతూ గొంతు భాగానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి శ్వాస గమనం మరింత మందగించి శరీరం అంతా విస్తరించి ఉన్న నాడీకూడళ్లలోకి ప్రవేశిస్తుంది. ఆ క్రమంలో అది నాభీభాగంలోకి ప్రవేశించి మరింత గాఢతను సంతరించుకుని క్రమంగా ప్రక్కటెముకల మధ్యభాగంలో అమరి ఉన్న గుండె మరియు ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తుంది. ఊపిరితిత్తుల్లో జరిగే వాయుమార్పిడి వల్ల అది నిశ్వాసగా మారి నాసికా రంధ్రాల గుండా మళ్లీ బయటికి వచ్చేస్తుంది. నాసికా రంధ్రాల గుండా ఉచ్ఛ్వాసగా లోపలికి వస్తున్న గాలి, నిశ్వాసగా బయటికి వెళ్ళిపోతున్న గాలి రెండూ కూడా తమంతట తామే అద్భుతమైన ప్రకంపనలతో కూడిన లయబద్ధమైన అనునాదంగా మారడమే ధ్యానం. మన చుట్టూ విస్తరించి ఉన్న గాలి శ్వాసగా మారి మన శరీరంలోకి ప్రవేశించి ఒక లయబద్ధమైన అనునాద ప్రక్రియ ద్వారా ప్రాణశక్తిగా మారడానికి మనం ఏమీ చేయనక్కరలేదు. ఒక్కొక్క శరీర భాగంలో జరుగుతున్న మన శ్వాసయానాన్ని ఒక సాక్షిలా గమనిస్తూ ఉంటే ఆశ్చర్యకరంగా ఆయా భాగాలన్నీ కూడా తమంతట తామే శ్వాసిస్తూ ఉచ్ఛ్వాస ప్రక్రియ ద్వారా లోనికి వస్తున్న గాలిని ప్రాణశక్తిగా పరిమార్చడం మనం గ్రహించవచ్చు. ఇలా గమనికతో కూడిన మన శ్వాస ప్రాణశక్తిగా మారి మన శరీరాన్నంతా శుద్ధి చేసి శరీరంలోని కోటానుకోట్ల కణాలను శక్తివంతం చేసి వాటిలో ఉన్న కాలం తీరిన కణాలను పునరుజ్జీవింపజేస్తుంది. కుండలినీలో అమరి ఉన్న మూలాధార చక్రం నుంచి మొదలుకుని స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞాచక్రాలను ఉత్తేజపరుస్తూ సహస్రార స్థితికి చేరుకుంటుంది. కనుక మనం శరీరపరంగా ఎంతగా శ్వాసమీద ధ్యాస ఉంచుతూ ఉంటామో ఆత్మపరంగా అంతటి భగవత్ తత్వానికి దగ్గరవుతూ ఉంటాం. మనం ఎంతగా భగవత్ తత్వంతో అనుసంధానమవుతూ ఉంటామో అంతగా ఆ భగవంతుడి లక్షణాలతో విలసిల్లుతుంటాం. ఆంగ్ల మూలం ద ఫకీర్